ఎలా ఉందన్న ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది ప్రజెంట్ పిఠాపురంలో చూసుకుంటే అటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు అలాగే వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? గెలుపు అయితే ఖాయమే కళ్యాణ్ గారు. ఇది ప్రస్తుతం జరిగేది ఏంటంటే మెజార్టీ కోసం, 1,00,000 మెజారిటీ అని మేము అనుకుంటున్నాం. దాని వైపుగానే ఈ ఎన్నికలు అనేవి ఉంటాయి. గెలిస్తే పిఠాపురానికి ఎలాంటి అభివృద్ధి చేస్తారంటారు పవన్ కళ్యాణ్ గారు? మాటల ప్రకారమైనా లేకపోతే అతను అభివృద్ధి చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయి? కళ్యాణ్ గారు మాటలో చెప్పేది ఏం కాదు, చేతలు ఏం చూపిస్తారు. ఆయన సొంత డబ్బుతోనే ఎంతో చేశారు. ఒకవేళ కళ్యాణ్ గారు నెగ్గాక ప్రభుత్వం నుంచి ఏమో రాకపోయినా వారి సహస్తాలతో ఎన్ఐఏలు ఉన్నారు, వాళ్ళ చేతుల్లో కూడా డబ్బు ఉంది. కళ్యాణ్ గారు వారి డబ్బులతోనైనా వీరి చేతులతో డబ్బులతో అభివృద్ధి చేసి చూపిస్తారు. అది కనిపిస్తుంది. కళ్యాణ్ గారు డైరెక్ట్ గా కేంద్రం ద్వారా నిధులు రప్పించే విధంగా ఉంటుంది. అయితే మరి వైసీపీలో చూసుకుంటే వంగా గీత గారు ఉన్నారు. ఆవిడకి ఎలాంటి అభివృద్ధి చేశారు? ఇంతకు ముందు కాకినాడ ఎంపీగా ఉన్నారు. ఎలాంటి అభివృద్ధి చేశారు? ఇక్కడ అభివృద్ధి అంటే అది ఏం కనిపించలేదండి. మా ఊర్లో ఉన్నది స్థానికంగా మా గ్రామం ఉంది. మొన్న కేంద్రం పోయించింది, ఒక 600 మీటర్ ఓపెనింగ్ ఉంది. ఇక్కడ నుంచి కనిపిస్తుంటుంది మీకు. అది పోసారు, దాని ఓపెనింగ్ వచ్చారు ఆవిడ, శిలా పథకం ఓపెనింగ్ కి. అప్పుడు తప్పించి మళ్ళీ మా ఊర్లోకి వచ్చి కనపడింది లేదు ఆవిడ. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చి ఇంటింటికి తిరుగుతారు అంతే తప్పించి అభివృద్ధి అనేది ఏముండదండి. గీత గారిని కూడా ఆల్రెడీ చూసేశారు. కొత్త ప్రభుత్వం ఒకటి రావాలనేసి ప్రజల ఆలోచనలు ఉన్నారు. ఇక జనసేన అంతా మా గ్రామం ఉంది. ఒక 2800 ఓటింగ్ అనుకున్నా, ఖచ్చితంగా అందులో 2600 ఓటు జనసేనకు ఉంటుంది. అయితే మరి ఇక్కడ చూసుకుంటుంటే ఎంపీగా కాకినాడ ఎంపీగా సునీల్ గారు వైసీపీ నుంచి, అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ప్రజా ఆదరణ ఉందంట? ఆదరణ అంటే ఇప్పుడు కళ్యాణ్ గారిని బట్టి శ్రీనివాస్ గారికి ఉంది. శ్రీనివాస్ గారు ముందు కూడా ఇక్కడ పిఠాపు నియోజకవర్గంలో ప్రజల ద్వారా అనేక విధాలుగా మమేకం అయ్యారు. సునీల్ గారితో ఒక ట్రాక్ రికార్డు ఉంది. సునీల్ గారు ఎటువైపు వెళ్తే అటువైపు ఆ పార్టీ పరాజయం పొందడం ఉంది. ఆయన ఏదో ఎన్నికల టైంలో వస్తారు తప్పించి అంత మించి ఏముండదు. సునీల్ గారితో కూడా చెప్పినా కూడా ఆయన గురించి ఏమి లేదు ప్రత్యేకించి. అయితే ఉదయ్ శ్రీనివాస్ గారు ప్రజల్లో తిరుగుతూ ఉంటారా? ప్రజల్లో తెలుసా ఉదయ్ శ్రీనివాస్ గారు? శ్రీనివాస్ గారు మనం 8 నెలలుగా చూస్తున్నాం. ఆయన టీటీఎం అనే సంస్థ ద్వారా 25,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించారు. ఆయన అభివృద్ధి కూడా జరుగుతుంది. దానికి కళ్యాణ్ గారు హామీ ఉంటారు. అయితే ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలన ఎలా ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్? అది పరిపాలన అంటే ఇంకేం లేదండి. పాల ఖర్చు పెట్టి 10 పైసలు జనాలకి ఇచ్చి 90 పైసలు ఆయన చేరేసుకుంటే అది అభివృద్ధి అంటే ఏమున్నది? ఏమీ లేదు. మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశం ఉందంటారు ఆంధ్రప్రదేశ్ కి? వైసీపీకి అయితే ఇంకా రావడానికి అవకాశం లేదండి. ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన ఈ అలయన్స్ దానికే కారణం. ఇప్పుడు అది రావడానికి ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం దోహదపడదు. అయితే యువతకి ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పించారు? యువతకు ఉపాధి కల్పిస్తారండి. ఇప్పుడు 3 అలయన్స్ పార్టీలు అలయన్స్ కి దానికే ప్రత్యేకించి ప్రేరణ పెట్టారు. కళ్యాణ్ గారు అంటే ఉన్నది 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికే మేము వచ్చామనేసి, అది ఆ విధంగానే ఈ అలయన్స్ కూడా ముందుకు పోతుందని చెప్తుంది. చెప్పండి. ఏమి లేదండి, ఇప్పుడు పిఠాపురం అనగానే ఒక దత్తక్షేత్రం, ఒక శక్తిపీఠం, ఒక మా పాదగయ పుణ్యక్షేత్రం. రేపు పొద్దున్న ఇది పవన్ క్షేత్రంగా మారుతుందని ఈ పిఠాపురం పీఠం, ఈ దత్తపీఠం రేపు పొద్దున్న పవన్ పీఠం కింద ఎప్పుడూ నిరంతరం పవన్ కళ్యాణ్ పీఠం కింద ఉండిపోద్దని ఆశిస్తున్నాను. అయితే వైసీపీ నాయకులు చాలా మంది పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఆయన అన్నది కరెక్ట్ అండి. ఆ దత్తపుత్రుడు వాడినే ఇక్కడ దత్తపుత్రుడిగా వచ్చాడండి. పిఠాపురం ప్రజలు ఏనాడో పుణ్యం చేసుకుంటే ఇలాంటి మహానాయకుడు మా ఏరియాలో అడుగు పెడతారండి. అలా రావడం మాకు ఎన్ని వేళలా మహా శుభ పరిమాణం. అయితే ఈ పిఠాపురం నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు జనసేన నుంచి, అట్లాగే వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి ప్రజల మద్దతు ఉంటుందంట? పవన్ కళ్యాణ్ ఉంటుందండి. ఎందుకండి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు? వంగా గీత కూడా 2 సార్లు చేసింది కానీ కొత్తకి అవకాశం ఉందండి. అదన్నా స్ట్రీట్ లీడర్లుగా తోలం బాగా చేస్తాడని మాకు ఒక నమ్మకం ఉంటుందండి. మా ఊరికి మురుక్కాలు కూడా తోతారని తోలం అయిపోయి ఉంటుందండి. దానివల్ల పవన్ కళ్యాణ్ గురించి మేము ఏమన్నా చేస్తామండి. అయితే మరి గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. మరి ఈసారి కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఎలా గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంట? ఇక్కడ ఘనసాలతోనే గెలుస్తారండి. అక్కడ ఓడిపోయిన గురించి అంతేంటి, ఇక్కడ సానుభూతి కూడా పెరుగుతుందండి. పెదర్లోనే చాలా బాగా గెలుస్తారండి. ఇక్కడ ఒక 50-60 ఓట్లు మెజార్టీ, 7తో మెజార్టీతో గెలుస్తాడండి పవన్ కళ్యాణ్. ఓకే. ఇప్పుడు
వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటుకి లక్షించి మేము ఓటు కొనుక్కుని మేము గెలుస్తామని చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు సాధ్యమైందంటారు? ఎక్కడ ఇస్తారండి లచ్చ? ఈ పల్లె ఏజెన్సీలో పోతున్నారు, ఊళ్ళోని లచ్చ ఇచ్చేస్తారండి. మురికాలు పోతున్నారు. 10 రోజుల మంది నుంచి మంచినీళ్ళు లేవండి. గొల్పరోళ్ళని మంచినీళ్ళ సమస్య పెద్దదండి. 4 గంటలకు ఇస్తున్నారు, వారం రోజులకు ఒకసారి కుళాయిలు. చైర్మన్ మాకు మంచినీళ్ళే లేవు, ఇంకో లచ్చ ఎలా ఇస్తారండి? మంచినీళ్ళు ఇస్తే లచ్చ ఇచ్చినట్టు ఉంటుందండి మాకు. లచ్చ ఇవన్నీ మాటలు పోగే అని ఏమి లేదు. మంచినీళ్ళు దానికి లచ్చ ఇచ్చేస్తారని మేము ఎలా నమ్మమండి? అది మంచి పద్ధతి కాదు. మంచినీళ్ళు ఎత్తలేదు వాళ్ళు. అయితే ఈ గొల్లప్రోలకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి. రోడ్లు కూడా బాగుంటలేదండి, పరిపాలన బాగోలేదండి. అసలు దారిలో మామూలుగా సూరంపేట రావాలంటే నీరు కూడా రానాకి ఏం అవకాశాలు ఉంటలేదు. నీరు వచ్చే కానీ ఈ పాస్బుక్లు మాత్రం ఫోటోలు వేయించేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పనులు మాత్రం చేస్తలేదు. రోడ్లు పోతారంటే రోడ్లు పోతలేదు. మురికి కాలంలో అవి ఉన్నాయి. ఈ కాలంలో తవ్వుతలేదు. ఏమైనా కాలాలు తవ్వుతే చెత్తబడేమో కాళ్ళ నుంచేమో గంగిలు కొట్టేసి పంట పొలాలు నాశనం అయిపోతున్నాయి. ఇంకెందుకండి? మంచినీళ్ళు ఉందంటే లచ్చ ఇస్తే ఉంటది. లచ్చ ఇచ్చినా 2 లక్షలు ఇచ్చేసుకుని తింగేసి ఓటు వేయరండి ఎవరైనా. అది అయితే ఎంపీగా చూసుకుంటుంటే అటు వైసీపీ నుంచి సునీల్ గారు పోటీ చేస్తున్నారు, అలాగే జనసేన నుంచి ఉదయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు, ఉదయ్ శ్రీనివాస్ గారు. అయితే ఎవరికి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అంట? అతను గెలిచే పార్టీలో ఉండలేదండి, ఓడిపోయి పార్టీలోకి వెళ్తున్నాను. టిప్కి 4 సార్లు పట్టించి అదే జరుగుతుందండి. సునీల్ అండి, చిన్నజింటి సునీల్ గెలిచే పార్టీలో ఉండకుండా ఓడిపోయి పార్టీలోకి అప్పుడు 2 రోజుల ముందు కొండ వేసుకుంటున్నాడండి. అందుకనే ఓడిపోతున్నాడండి. ఎందువల్ల నమ్మకంగా ఉంటే దానికి గుర్తింపు ఉంటుంది. గుర్తింపు లేని దానికి ఏముంటుందండి? ఏముండదు. ఇలా చాలా పోయినట్టు పోతున్నాడండి అతను సునీల్. అయితే ఈ ఉదయ్ శ్రీనివాస్ గారు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారా? ప్రజలకి తెలుసా ఆయన అసలు? ఎందుకు వెళ్ళండి, తిరుగుతున్నాడు కదా. పేరు ప్రకటించిన వెంటనే జనానికి మా గుండెల్లో ముద్ర పడిపోయింది మనసు. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు వీర వెంకట వచ్చినారాయణ. ఓకే, ఇక్కడ పిఠాపురంలో చూసుకుంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, అలాగే వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ప్రజాదరణ ఉంటుంది అంటారు? ఎవరికి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ప్రజాదరణ గీత అయితే సానుభూతి ఉంటుంది, కానీ రియల్గా 1 సైడ్ అయిపోయిందండి. జనసేన 1 సైడ్ సార్. అది మేము గతంలో ఎంపీ గీత చేసింది. అయితే మరి ఎందుకు జనసేన, ఎందుకు పవన్ కళ్యాణ్ గెలుస్తారంట? ఎక్కడండి ఇది ఒక మన స్టేట్కే ఇది ఒక గుర్తింపు వస్తుంది సార్. అంటే అలాంటి ఒక పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పోటీ చేసేటనుకోండి, ఇలా మేము ఎక్కడికైనా ఏ చూడాలి అక్కడికి వెళ్ళి నాది కాకిడ అదే ఎత్తునో చెప్పుకుని కూడా ఇలా మేము పిఠాపురం అని ఎక్కడికైనా వెళ్తే పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, అదండి మీ ఏరియా అన్నారు. అది ఒక గుర్తింపు ఉంటుంది సార్. ఓన్లీ మన రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో కూడా పిఠాపురం అంటే ఏంటో తెలుస్తుంది. ఆయన సదాగా ఈ నియోజకవర్గం డెవలప్ చేస్తారు సార్. అయితే గతంలో చూసుకుంటుంటే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు గీత గారు, అట్లాగే ఒక 5 సంవత్సరాలు ఎంపీగా చేశారు. ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది పిఠాపురానికి కానీ కాకినాడ నియోజకవర్గానికి? ఆవిడైతే ఆవిడ ఎంతవరకు చేయాలో అంతవరకు చేసింది గత 5 సంవత్సరాల్లో ముందు. అది కూడా ప్రజారాజ్యంలో కలిసి కాంగ్రెస్ లో విజయాన్ని చేస్తే ఆవిడ ఏదో వర్క్ ఆవిడ తగ్గ వర్క్ ఆవిడ చేసిందండి. అలాగే ఇప్పుడు ఎంపీ వచ్చాక ఎంపీ గ్రాండ్లు అయితే ఆవిడ అంత కాదు, ఇక్కడ పెండు దొరబాబండి ఎమ్మెల్యే. అది ఇప్పుడైతే ఆవిడకి ఒక ఆధారం ఉంటుందని ఆవిడ పెట్టారు, కానీ ఇక్కడ 1 సైడ్ సార్ ఏమీ ఉండదు. అది ఓకే, ఇప్పుడు చూసుకుంటుంటే కాకినాడ నియోజకవర్గానికి ఎంపీగా పోటీ చేస్తుంది వైసీపీ నుంచి సునీల్ గారు పోటీ చేస్తున్నారు, అలాగే జనసేన నుంచి ఉదయ్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి గెలిచే అవకాశాలు కనిపిస్తుంది? అంటే సునీల్ గారు అంటే మనం ఏమనకూడదు, ఐరన్ లెగ్ అనుకోలేదు, ఏమనుకో దురదృష్టం అనుకోలేదు. వాళ్ళు గతంలో ఫస్ట్ పీఆర్పీని పొడి చేయించాడు, స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు ఆయన. తర్వాత టీడీపీలో అధికార పార్టీని టీడీపీకి వెళ్ళాడు, అది తుడిచిపెట్టిపోయింది. మళ్ళీ వైసీపీలో పోటీ చేశాడు, మళ్ళీ టీడీపీకి వచ్చాడు, టీడీపీ పోటీ చేసి 2 సీట్లు ఓడిపోయాడు, మళ్ళీ వైసీపీకి వెళ్ళాడు. అంటే పోటీ ఉంటుంది కానీ సార్ ఆయన అయితే ఓడిపోవడం సత్యం. ఏంటంటే నాకు మన కాకినాడ వెళ్ళాను సార్, కాకినాడ 2 చాలా బాగుంది, పిఠాపురం బాగుంది. అలాగే తుని ఈయన ఇక్కడ పోటీ చేయడం వల్ల ఈ 7 కాన్స్టిట్యూన్సీలు కూడా 1 సైడ్గా ఉన్నాయి సార్. అంటే దెబ్బగా ఉండి నియోజకవర్గాలన్నీ 1 సైడ్గా ఉన్నాయి సార్. ఆ గ్యాస్ సింబల్ అంటేనే
పోనీ పవన్ కళ్యాణ్ అన్న గుర్తింపు వచ్చినారు ఆయన అంతచేత. అదే ఉదయం అంటే ఎవరో తెలియదు, సునీల్ గారికే ఉంటుంది నోటెడ్గా నేమ్. కానీ గ్యాస్ సింబల్ అంటే ఈయన ఇక్కడ కాకపోయి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ లేదనుకోండి, ఎంపీ డౌటే. ఆయన వల్ల ఈయన ఎక్కుతాడు అంతే. అది దెబ్బగా ఉంటుందండి. ఎవరు కన్ఫర్మ్ అవుతారు చెప్పడం. దురదృష్టవంతుడే అనుకోవడం నా ఐడియా ప్రకారంగా అది ఆయన దురదృష్టవంతుడే అనుకుంటున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు గాను వైసీపీ నుంచి అనేక మంది నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఇక్కడ ముద్రగడ కాపు నాయకుడు అయిన ముద్రగడ వైసీపీకి వెళ్ళి వైసీపీ నుంచి ఇక్కడికి పవన్ కళ్యాణ్ ని ఓడిస్తానంటూ మాట్లాడటం కూడా కొన్ని సందర్భాల్లో జరిగింది. దీని గురించి మీరు ఏమంటారు? అంటే నేను ఆయనకి చెప్పేంత పెద్దోడు కాదు ముద్రగడ గారికి. ఆయన గురించి మేము గోసీలు వేసుకోవడం టైంలో పరిగెట్టామండి కెల్లంపూడి. నాకు అప్పుడు చాలా చిన్న వయసు, నిజంగా తెలుసు తెలీదు. నేను కూడా ఫస్ట్ లో నిరాహారదీక్ష చేసినప్పుడు 15 రోజులు అక్కడ భోజనం లేకుండా మంచిలు దాకా ఉన్నాను సార్. అది అంటే ఆయనకున్న గౌరవం చెడదెప్పుకున్నాడు. ఈయన ఈయన నిజంగా సైలెంట్ గా ఉండిపోయినా గుర్తింపు ఉన్నాను. ఆయన డైరెక్టర్ కండువా వేసుకుని చెప్పింటే ఇంకా ఎవడో నమ్మడండి. నేను నమ్మి పరిస్థితులు ముద్రగడ్డ నమ్మి పరిస్థితులు ఎవడో లేదు సార్. అయితే ఇక్కడ చూసుకుంటుంటే పవన్ కళ్యాణ్ కి ఎంత మెజార్టీ రాగలదంటారు? 50 కానీ 60 లోపు వస్తుంది సార్. అంటే 1,00,000 గట్ట అన్నారు, అది కన్ఫర్మ్ కాదు సార్. వన్ సైడ్ అయింది కాబట్టి ఈవిడ కూడా గట్టిగా ఉంటది కదా. అదే వేరే క్యాండిడేట్ అనుకోండి అంత ఉండదు. దాంతోపాటు ఈ కొద్దిగా రాదంతా మీరు అన్నాడు పెద్ద పెద్ద లీడర్స్ ఉండడం, మండలానికి ఒక పెద్ద లీడర్ ఉండవు, మా గ్రామానికి ఒక లీడర్ ఉండవు, మళ్ళీ ఎక్స్ట్రాగా మళ్ళీ నిన్న మళ్ళీ కొత్తగా 2-3 ఇక్కడ దింపారు. అలా కొత్త నాయకులు దిగడం, డబ్బు ప్రభావం ఇవన్నీ ఉంటాయి కాబట్టి పెద్ద అంటే నెగ్గడం గ్యారంటీ. 50 మెజార్టీ గ్యారంటీ అండి. 50 అంటే 1,00,000 గట్ట కాదు కానీ 40 నుంచి 50-60 గ్యారంటీ అండి సార్. అయితే వైసీపీ నాయకులు కొంతమంది అంటున్నది ఏంటంటే ఓటుకి 1,00,000 ఇచ్చైనా మేము వంగా గీతాన్ని గెలిపించుకుంటాం, పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తాం అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అంటారు? ఇది అవసరం. అంటే ఇక్కడ గతంలో ముందే 2019లోనే ఆయన ఇక్కడ పెట్టుంటే ఇన్నండి ఇది కాన్సెన్స్ ఆలోచిస్తారు. అంటే మాగినేటి చేసుకుమారి అంటేనే ఎవరికి తెలియదు. వారం రోజుల ముందు వచ్చిందండి, ఆవిడకి 28,000 చిల్లర 29,000 చిల్లర అడ్డేశారు. అంటే అంత ఇక్కడ నుంచే పిఆర్పికి 40 ఫండ్ కష్టపడ్డ జీతంలో ఒక 50 మంది కుర్రోళ్ళు నెలకు 1000 రూపాయలు పంపుతారు సార్. అంటే ఆయన ఎప్పుడైనా చెప్పారో చెప్పలేదు తెలియదు. ఇదే గ్రామం నుంచి గొడవలో నుంచి కష్టపడి అదే తాపి మిత్రులు పనిచేసే కుర్రోళ్ళు, హోటల్లో పనిచేసే కుర్రోళ్ళు సొంత ఆదాయాన్ని ఫోన్పే ద్వారాగా పార్టీ ఫండ్గా ప్రతి నెల 1000 రూపాయలు పంపి కుర్రోళ్ళు 50 మంది ఉన్నారు సార్. దాన్ని బట్టి అక్కడ ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ. అయితే ఫైనల్ గా ఏపీలో చూసుకుంటే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటారు? గవర్నమెంట్ అయితే నా ఐడియా ప్రకారం ఎన్నిటి కూడా వస్తుంది అనుకుంటున్నాను సార్. అంటే సర్వేలో కూడా చెప్తాడు, నేను ఎవడో 60 అని చెప్పాడు, కూడా 53 అని చెప్తాడు. అదే దానికి పోటీ మాత్రం ఈ ఒక నియోజకవర్గం తేడా ఉంటుంది కానీ కొన్ని నియోజకవర్గం గట్టి పోటీ ఉంటుందండి. అంటే జనాలు కూడా కొన్ని పథకాలకు ఆశపడిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారండి. వాడుతుందా ఎక్కువ గతం మనకి 100 రూపాయలు లాస్ ఎవడో మరి ఆలోచించండి, 10 రూపాయలు వచ్చేదాన్ని ఆలోచించాడు, 100 రూపాయలు పోయిందని ఎవడో ఆలోచించాడు. అందుచేత పోటీ టఫ్గా ఉంటుంది సార్. ప్రతి దిక్కున స్వల్ప మెజార్టీతో నా ఐడియా ప్రకారంగా వాడిపోతారని నా అంచనా. ఎవరు ఓడిపోతారు? అదే వైసీపీ అంటే టఫ్ పోటీ ప్రతి దిక్కున ఉంటుంది సార్. తక్కువలో పోతారు. ఏమైతే ఒక 60 సీట్లు పైన వస్తాయి అని అంచనా నాకు కూడా అనిపిస్తుంది. ప్రతి దిక్కున టఫ్ పోటీ ఇస్తారు కానీ తక్కువలో పోతారు సార్. అది మాత్రం గ్యారెంటీ. ఏంటంటే నేను కొన్ని ఊళ్ళో వెళ్తున్నాను సార్. వెళ్తుంటే ఏమన్నారంటే అదే పైకి చెప్పకపోతే లోపల బాధలు ఉన్నాయి కాబట్టి వన్ సైడ్గా అలా కొందరు రైతులు కొన్ని ఇతను చేసిన తప్పు ఏంటి చెప్పండి. నేను రీసర్వే ఒకటి పథకాలు మంచిగా పెట్టాడు సార్. రీసర్వే చేసిన అంత తప్పు ఏది చేయలేదండి. రీసర్వే వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు. నాకే ఇబ్బంది సార్. నాది 1 ఎకరం భూమి ఉంది, ఇవాళ ఎల్పీ నెంబర్ తప్పట్టదు. అది మన చిన్న బాకీలు ఉన్నాయి. అమ్ముకుందారంటే కూడా ఆ భూమి అమ్మనాకు లేదు సార్. నాది 60 లక్షలకు అడిగింది, ఇవాళ 43 లక్షలకు అమ్మేస్తానంటే కూడా ఎవరో రాలేదు. ఎల్పీ నెంబరు సర్వే నెంబర్ తప్పు పడ్డది. భూమి నా పేరు ఉంది, ఇంకోటి పేరు ఆన్లైన్లో ఉంది. రకరకాల ఇబ్బందులు ఉన్నాయి సార్. అలాగే కొంతమంది రైతులు ఆపోజిట్ వేద్దారన్నవాడు కూడా ఏం జరిగిద్దా అన్న భయం. కొన్ని చిన్న అంటే ఆయన తెలుసు తెలియకో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు చేశారని తెలుసు. చిన్న కంగారే రీసర్వే పెట్టేయడము. దాన్ని వెంటనే ఎలసిన ముందు 2 నెలల ముందు అదే
ప్రాబ్లమ్స్ క్లియర్ చేసినా కూడా సగం ఓటింగ్ పెరిగింది సార్. ఇవాళ పిఠాపురం నియోజకవర్గం ఇంత వన్ సైడ్ అయిపోవడం కారణం కూడా ఆ భూమి సర్వీస్ సార్. ప్రతి ఓడికి ఇక్కడ ఎకరం, అర ఎకరం, 40 సెంట్లు 30 సెంట్లు భూమి కూడా ఉంటుంది. ప్రతి ఓడిది రీసర్వేలో తేడా వచ్చింది. నాకు 30 సెంట్లు ఉందంటే 30 ఎకరాలు వచ్చిందండి. 3 ఎకరాలు ఉన్న కూడా 30 సెంట్లు వచ్చింది. టెన్షన్ పడతాడు కదా సార్. ఇప్పుడు భూమి ఉన్నప్పుడు భూమి లేకుండా ఉంటే ఈ లోపల ఇటు ఎదురు పట్టదు, ఏమో జరుగుతుంది. అలా కొన్ని ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి సార్. అదే కానీ అదొకైతే ఆయన పర్లేదు, ఆయన అనవలసిన సరిపో మనం చాలా మైండ్తో చేయడు. కానీ ఈ ఎవరిచ్చారు ఐడియాలు కొన్ని ఐడియాలు మాత్రం చాలా రాంగ్ స్టెప్స్ సార్.